ఇప్పుడు మందకృష్ణ మాదికకు మీరు పద్మశ్రీ ఎట్లా ఇస్తారు మరి? అది బాలకృష్ణకి ఇచ్చిరండి. నేను అమ్మ పద్మశ్రీ బాలకృష్ణ ఏం ఉద్ధరించిండో స్టేజ్ల మీద ఆడది కనపడితే కడుపులు చేయాలి, రేపులు చేయాలి అన్న బాలకృష్ణకి ఇచ్చినటువంటి పద్మశ్రీ ఆ గద్దర్కి ఇస్తే ఏమవుతుంది? మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు పోయి బెల్లంకొండ సురేష్ కేసులో మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నానికి పద్మశ్రీ ఇచ్చి జబ్బలు దర్చుకుంటున్న బీజేపీ వాళ్ళు గద్దర్కి ఇస్తే తప్పైంది. సరే నిజంగా గద్దర్ కూడా వాళ్ళతో పాటు ఇస్తే మాలాంటి వాళ్ళు అయితే నిజంగా బాధపడేటోళ్ళం. పద్మశ్రీ ఇంత చిల్లర వ్యక్తులకు ఇచ్చి దాంతోపాటు గద్దర్ కూడా ఇచ్చిరాను ఇయ్యందే మంచిదైంది. కానీ అలాంటి స్టేట్మెంట్లు అయితే బాధాకరం. అంటే బీజేపీ వాళ్ళు ఏమంటారంటే మందకృష్ణ మాదిగకి ఇవ్వడం వల్ల గద్దర్కి ఇవ్వాలని మీరు చెప్తున్నారు, మందకృష్ణ మాదిగకి ఇవ్వడం మీరు ఓరవలేకపోతున్నారని బీజేపీ వాళ్ళు అంటారు. మన మందకృష్ణ మాదిగకి ఇస్తే ఓరవకుండా లేరు. ఆయన ఒక సామాజిక వర్గంలో వర్గీకరణ కావాలని ఎస్సీల కొరకు వర్గీకరణ కొరకు చేసిండు. మరి ఈయన ఆ ఎస్సీలలో ఉన్నటువంటి మాదిగలకు అసలు పడదు ఈ వర్గీకరణ, అంటే వాళ్ళకు పడదు. మరి ఇప్పుడు కొంతమంది మందకృష్ణ మాదిగ ఉద్యమాలల్లో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మాదిగ సామాజిక వర్గం వల్లే గాంధీ భవన్ తగల పెడతాంటే పోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి సందర్భంలో మరి ఆయన మాదిగలనే చంపింది కదా, ఆయనకు పద్మశ్రీ ఎట్లా ఇస్తారంటే కరెక్ట్ కాదు కదా. మందకృష్ణ మాదిగ ఉద్యమ స్ఫూర్తి అనేది అవసరం, అదేవిధంగా గద్దర్ యొక్క స్ఫూర్తి అనేది అవసరం. కానీ గద్దర్ వల్ల వీళ్ళు చంపబడ్డారు, వాళ్ళు చంపబడ్డారు అని మాట్లాడడం అయితే తప్పు. ఓకే అన్న, అంటే బతికుండంగా వేరు కానీ అరే బతికున్నప్పుడు కౌగిలించుకున్నారు, సభలల్లో వచ్చి మాట్లాడించుకున్నారు, పాటలు పాటించుకున్నారు, సంతాపం తెలిపారు, మోడీ తెలిసి ఉత్తరాలు రాసిరు, పాపం సంతాప తీర్మానాలు కూడా ప్రవేశపెట్టారు గద్దర్ గురించి. ఈరోజు గద్దర్ లేకపోవడం వల్ల అలాంటి మాటలు మాట్లాడడం అయితే బాధాకరం. థ్యాంక్ యూ అన్న. అంటే గద్దర్ గారు తెలంగాణకి ఏం చేశారని చెప్పుకోవచ్చు అన్న? తెలంగాణ ఒక ఉద్యమం అంటే ఆట పాట. ఒక పాట ఉద్యమానికి ఒక ఊపిరి అయితే ఆ ఊపిరి గద్దర్. అంటే తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మూమెంట్ అనేది పాటలతో సాగింది. ఆ పాటలకు ఒక అంబాసిడరు లేకపోతే దానికి ఒక సుప్రీం గద్దరు. అంటే తెలంగాణ ఉద్యమం కావచ్చు, నక్సలైట్ ఉద్యమం కావచ్చు, ఏదైనా కావచ్చు, తెలంగాణ ఉద్యమం అంత బలంగా జనాల్లోకి వెళ్ళిందంటే బికాజ్ ఆఫ్ గద్దర్ వల్లనే కొంతమంది వేల మంది కవులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సినిమా హీరోలకు ఉన్న క్రేజు, మా తెలంగాణలో జానపద కళాకారులకు, ఈ ఉద్యమ పాటలు రాసే వాళ్లకు, పాడే వాళ్లకు అంత ఆదరణ ఉందంటే కేవలం గద్దర్ వల్లనే. అయితే మరి గద్దర్ గారు నక్సల్కి సంబంధించిన వ్యక్తి, సో ఆయనకి ఎలా ఇస్తారు అని చెప్పేసి బండి సంజయ్ గారు అన్నారు. సో దాన్ని కూడా కొంతమంది సమర్థిస్తున్నారు. ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదంటున్నారు, దానికి మీరేమంటారు? ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కూడా ఏమన్నదంటే నక్సలైట్ యొక్క ఎజెండానే నా ఎజెండా అన్నాడు. కేసీఆర్ కూడా అదే ఎజెండాను